భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. బిల్వపత్రం విశిష్టత. త్రితలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ శ్లోకం శివస్తుతిలో బహుళ ప్రాచుర్యంలో పొందినది. శివపురాణంలో బిల్వపత్రం విశిష్టత వివరించబడి ఉంది. పరమ పవిత్రమైన ఈ బిల్వపత్రంలో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలం చాలా గొప్పది. బిల్వపత్రం లేదా మారేడు దళం ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు. 1,000,000 ఏనుగుల దాన ఫలం, 100 యజ్ఞాల ఫలం, 1,000,000 కన్యాదానాల వల్ల కలిగే ఫలం ఈ బిల్వపత్రము శివ పూజకు సమర్పించడం వల్ల మనకు సదరు ఫలం సిద్ధిస్తుందని, సకల పాపాలు నివారణకు ఈ బిల్వపత్రం ఒక్కటి చాలని చెప్తుంది శివపురాణం. బిల్వపత్రం ఒక్కటి చాలు అని చెప్తుంది శివపురాణం. ఎందుకు? ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో కలిసి భూలోకంలో నవవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాలలో మారేడు ఆకులు వింతగా కనిపించాయట. ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ, అమ్మా పార్వతీదేవి, నా జన్మ తరించినది నీ స్పర్శతో అందట. అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకో అని పార్వతీదేవి అడిగిందట. అందుకు బిల్వపత్రం, నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను, ఈ జన్మను స్వార్థకమయ్యేలా చూడు తల్లి అని వేడుకుందట. అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట. అప్పటి నుంచి శివస్తుతి, శివారాధన పూజకు తప్పనిసరిగా అయిందని బిల్వపత్రం. పార్వతీ ప్రసాదించిన వరం స్వార్థకమైంది. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడు వృక్షం. సకల శుభాలు ఇచ్చే మారేడు వృక్షం పరమశివునికి ప్రీతికరం. ఈ బిల్వపత్రాలు సోమ, మంగళ, శుక్లవారాలలో సంక్రమణం, అశౌచం, రాత్రి సమయాల్లో కోయరాదు. ఈ బిల్వపత్రాలు చాలా రకాలున్నాయి. త్రిబిల్వం, సప్తబిల్వం, షణ్ముఖ బిల్వం, పంచముఖ బిల్వం, అఖండ బిల్వం. సుప్రసిద్ధమైన బిల్వాష్టకం బిల్వపత్రాలు గొప్పదనాన్ని విస్తారంగా పొగుడుతుంది. బిల్వపత్రానికి అంతటి గౌరవం ఎందుకు? సాధారణంగా ఈ చెట్టు కొన్ని శతాబ్దాలుగా పవిత్రమైనదిగా పరిగణించబడుతూ వచ్చిందని, బిల్వపత్రాలు లేనిదే శివునికి అర్పించే అర్పణలు సంపూర్ణం కావని మనకు తెలుసు. ఈ వ్రతానికి, ఈ పత్రాలకి అనేక రకాల ఉపమానాలు ఆపాదించబడతాయి. ఈ త్రిపత్రాలు అనేక రకాలుగా త్రితత్వాలను సూచిస్తాయి అంటారు. సృష్టి, స్థితి ఇంకా లయ, లేదా సాత్వికం, రాజసం ఇంకా తామసం అనే త్రిగుణాలను లేదా శివుని యొక్క సారాన్ని ప్రతిబింబించే అది శబ్దమైన ఓంకారంలోని 3 అక్షరాలను సూచిస్తాయంటారు. ఈ 3 పత్రాలు మహాదేవుడు 3 కళ్ళగా లేదా అతని ప్రతీకాత్మక ఆయుధమైన త్రిశూలాన్ని సూచిస్తాయని కూడా అంటారు. శివారాధనలో బిల్వపత్రం గురించి విశ్లేషిస్తే, లక్ష్మీదేవి తపస్సు చేయడం వల్ల పుట్టినది బిల్వవృక్షం. అందుకే లక్ష్మీదేవి ఎప్పుడూ బిల్వవృక్షంలో నివాసం ఉంటుందని అంటారు. ఇకపోతే ఈ 3 ఆకులతో కలిపి బిల్వదళంగా పేర్కొనే వాటికి మనిషిలో ఉండే సత్వ, రజో, తమో గుణాలకు భావిస్తారు. అంటే ఈ బిల్వదళాన్ని ఆ పరమేశ్వరుడు పాదాల దగ్గర ఉంచడం అంటే మనిషిలోని ఆ 3 గుణాలను ఆయన ముందు వదలడం. ఈ 3 గుణాలు చర్యలే మనిషిని నడిపిస్తున్నప్పుడు ఆ 3ంటిని ఆయన దగ్గర దారపోసి వాటిని సరిచేసుకోవడమే కోణంలో కూడా ఈ సారాంశం వస్తుంది. ఇక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గ్రహాల్లోకెళ్తే శక్తివంతమైన శనిదేవుడికి ఒక వరం ఇచ్చాడు. బిల్వ వృక్షంతో తనను పట్టి ఉంచినందుకు కాను ఆయన్ను శనీశ్వరుడుగా మార్చాడు. అంతేకాదు బిల్వపత్రాలను
ఆ శివుడిని పూజించే వారికి శనిదేవుడి తాలూకా బాధలు ఉండవని కూడా చెప్పాడు. అందుకే శని దోషం ఉందని ఎవరికైనా అనిపిస్తే నీళ్లు, బిల్వపత్రాలు, విభూది ఇట్లా అన్నిటినీ మేళాయించి రుద్రాభిషేకాన్ని జరిపిస్తారు. లేదంటే శివుడికి బిల్వ పత్రార్చన జరుగుతారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయము, ఈ సృష్టిలోని సకల లోకాలలోని పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా కేవలం బిల్వ వృక్షంలో ఉంటాయని, అంటే అన్ని పుణ్య క్షేత్రాలు, అంతమంది దేవుళ్ళు స్వరూపాలతో బిల్వవృక్షం సమానమని చెబుతారు. వంశం అభివృద్ధి చెందకుండా ఉన్నప్పుడు బిల్వవృక్షం యొక్క మూలాన్ని గంధము, పుష్పాలు, అక్షింతలు పూజిస్తూ వారి వంశం అభివృద్ధి చెందుతుంది. బిల్వవృక్షం చుట్టూ దీపాలు పెడితే అలా దీపాలు పెట్టిన వాళ్ళకి ఆ పరమేశ్వరుడు కృప దక్కుతుందని, ఆ శివ జ్ఞానం సిద్ధిస్తుంది. బిల్వ వృక్షం మొదలులో ఎవరికైనా భోజనం పెడితే 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణ కథలు చెబుతున్నాయి. అలాగే బిల్వ చెట్టు దగ్గర ఎవరైనా శివభక్తుడికి నెయ్యి, పాలాన్నము దానం చేస్తే అలా దానం చేసిన వారికి దారిద్ర్యం తొలగిపోయి ఆర్థిక సమస్యలు, మానసిక, శారీరక సమస్యలు తీరుతాయి. ఒక రకమైన ఆకుని మరో దానికంటే పవిత్రమిదిగా ఎందుకు చూస్తారు? ఇదొక విధమైన పక్షపాతమా? మొత్తం మీద ప్రతిదీ కూడా మట్టిలో నుండే వస్తుంది. వేపకాయ ఇంకా మామిడికాయ రెండు కూడా ఇదే మట్టిలో నుండే వస్తాయి. కానీ వాటి రుచులు వేరు ఉంటాయా లేదా? అదే మట్టిని ఒక జీవం ఏ విధంగా పరివర్తనం చేస్తుందో అనేది మరొక జీవం దాన్ని ఏ విధంగా పరివర్తన చేస్తుంది అన్న దానికి భిన్నంగా ఉంటుంది. ఒక పురుగుకి, కీటకానికి మధ్య తేడా ఏమిటి? అలాగే మీకు ఇంకా మరొక మనిషి మధ్య తేడా ఏంటి? పదార్థం ఒక్కటే, దాని నుంచి మనం ఏం తయారు చేస్తామన్నది ఇక్కడ తేడా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు సాధ్యమైనవన్నీ విధాల సహకారాన్ని తీసుకోవాల్సి చూస్తారు. ఎందుకంటే అది తెలియని ప్రదేశము. భారతీయ సంస్కృతిలో గమనించడం ద్వారా, ఇంకా ధ్యానం ద్వారా మనకు సహకరించగల ప్రతి దాన్ని గుర్తించడం జరిగింది. వాళ్ళు ఆఖరికి పువ్వులను, పళ్ళను, ఇంకా ఆకులను కూడా వదిలిపెట్టలేదు. మరి ప్రత్యేకించి బిల్వపత్రాన్ని పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఎప్పుడు కూడా బిల్వపత్రం శివునికి ప్రియమైనదని చెబుతారు. దాని అర్థం శివుని బిల్వపత్రం అంటే ప్రీతి అని కాదు. ఆయనకి దాని అవసరం ఏముంది? మనమది శివునికి ప్రియమైనదన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఒక విధమైన మనం దేన్నైతే శివం అంటామో ఈ బిల్వపత్రం యొక్క ప్రకంపనలు దానికి దగ్గరగా ఉన్నాయని అర్థం. ఇలాంటి ఎన్నో పదార్థాలు మనం గుర్తించాం, అలాగే వాటిని మాత్రమే సమర్పిస్తాం. ఎందుకంటే ఆ దైవం స్పర్శలోనికి వచ్చేందుకు అవి మనకు మధ్యమాలమవుతాయి. మీరు శివునికి బిల్వపత్రాలు సమర్పించినప్పుడు దాన్ని ఆయన వద్ద ఉంచేసి వెళ్ళారు. అర్పించిన తర్వాత మీరు దాన్ని మీతో పాటు తీసుకువెళ్ళాలి. దాన్ని లింగంపై ఉంచి ఆ తర్వాత మీరు తీసుకుంటే ఆ ప్రకంపనలకు చాలా కాలం పాటు పట్టి ఉంచగల సామర్థ్యం దానికి ఉంటుంది. అది మీతో ఉంటుంది. మీరిది ప్రయత్నించి చూడవచ్చు. ఒక బిల్వపత్రాన్ని సమర్పించి దాన్ని మీ షర్టు జేబులో పెట్టుకుని ఉంచండి. అది ఆరోగ్యం పరంగా, శ్రేయస్సు పరంగా, మానసిక స్థితి పరంగా అన్ని విధాలుగా ఎంతో మార్పు తెస్తుంది. బిల్వపత్రం ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్పారు. ఆకులే కాదు, కాండము, కాయలు, పూలు, వేర్లు కూడా ఆరోగ్యం పడేందుకు సహకరిస్తాయి. ప్రయోజనాలు మెండు. మారేడులో మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. కెరోటిన్, విటమిన్ బి, సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. విరోచనాలు, మలబద్ధకం, జలుబు, ఆయాసం వంటి సమస్యలు నివారణకు బిల్వఫలం బాగా ఉపయోగపడుతుంది. పైల్స్ సమస్య ఉన్నవారు మెంతిపొడితో కలిపి తీసుకోవాలి. ఆకులు పొడి చేసి రోజు కొంచెం తీసుకుంటే మధుమేహాన్ని అదుపు
చేసి ఉంచుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వేర్లను చూర్ణం చేసి అర చెంచాడు చొప్పున కషాయంగా చేసి తీసుకుంటే అనేక రోగాలు దివ్యసుధంగా చెబుతారు. దగ్గు జ్వరం తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. గర్భిణీలకు వచ్చే నొప్పులను నివారణగా మారేడు ఆకులను వేడి నీటిలో వేసి స్నానం చేయాలి. బిల్వపత్రం యొక్క విశిష్టత, భగవంతునికి ఎందుకు బిల్వపత్రం సమర్పిస్తాము, బిల్వపత్రం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు నయమవుతాయి అన్నది కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.